ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మీరైతే రెగ్యులర్‌గా చేస్తూనే ఉంటారు. బట్ నా స్టైల్‌లో ఎలా ఉంటదో మీకు చూపిద్దామని వీడియో తీశాను. ఈ కర్రీ వచ్చేసి పూరి, చపాతీ, దోస వీటన్నిటికి చాలా బావుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో, ఇదొచ్చేసి ఆలు బేసన్. మీరు కూడా చేసుండొచ్చు. బట్ నేనెలా చేస్తాను అనేసి చెప్తున్నాను. సో, ఆయిల్ మంచిగా వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, క్యారెట్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసి మంచిగా ఫ్రై మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ చిన్న ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఉడకనివ్వాలి. అలా ఉడికే ముందు కొంచెం జింజర్ పేస్ట్ అండ్ సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకొని చిన్న ఫ్లేమ్‌లో పెట్టేసేయాలి. సో, మనకు మెయిన్ రెసిపీ ఏంది బేసన్ గదా! ఆలు బేసన్ గాబట్టి మనం ఇందులో శనగపిండి గానీ, బియ్యం పిండి గానీ వేసుకోవచ్చు. శనగపిండి వేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. సో, కొంచెం శనగపిండి వేసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ జేసుకోవాలి. ఇప్పుడు మనకి క్యారెట్ ఇవంతా ఫ్రై అయిపోయింది గదా! మంచిగా ఉడికిపోయింది. కొన్ని వాటర్ యాడ్ చేసి కొంచెం పెద్దగా ఫ్లేమ్ పెట్టేసేయాలి. అవన్నీ మెత్తగా అయిపోయిన తర్వాత అందులో మనం కలిపి పెట్టుకున్నాం గదా! శనగపిండి బ్యాటర్ అది అందులో వేసుకోవాలి. సో, అలా వేసిన తర్వాత మనకు థిక్ కన్సిస్టెన్సీ ఉంటది గదా! అంత థిక్ కాకుండా అందులో మనం సరిపడన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ లూజుగా గాకుండా, మరీ థిక్‌గా గాకుండా జస్ట్ నేను చూపిస్తున్నాను గదా! అలా. ఇప్పుడు మనం ఫ్లేమ్ కొంచెం పెద్దగా పెట్టుకొని అందులో ధనియా పౌడర్ యాడ్ చేయాలి. సో, ధనియా పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇంకోసేపు ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి కొంచెం మరగనివ్వాలి. ఫైనల్‌గా మనం ఇందులో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. సో, మనకి ఆలు బేసన్ రెడీ అయిపోయింది. ఈ ఆలు బేసన్ మనం దేనితో అయినా తినొచ్చు. లాస్ట్‌కి ఉప్మాలో గూడా యాడ్ చేసుకొని తింటే అబ్బా! టేస్ట్ అయితే చాలా బావుంటుంది. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.